అందరికీ నమస్కారం. నేను మీ సాయినాథ్. రైతు బంధుకి సంబంధించి చాలామందిలో ఆందోళన ఉన్నది. మాకు వస్తుందా రాదా అన్న ఆలోచనతో కూడా చాలామంది రైతులు ఉన్నారు. అసలు ఈరోజు రైతు బంధుకి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం. ఒకటి, ఈ ఎన్నికల కోడ్ రైతు బంధుకి ఏమైనా అడ్డంకా? రెండోది, ఇప్పటివరకు ఎంతమందికి రైతు బంధు వచ్చింది, రాని వారికి ఎప్పుడు రాబోతుంది అనేది రెండో అంశం. ఇక మూడో అంశానికి వచ్చేసినట్లయితే 10,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వబోతుంది. ఈ 10,000 రూపాయలకి సంబంధించిన సమాచారంతో పాటు ఇక కొత్త రూల్స్కి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారం ఈ ఒక్క వీడియోలోనే మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి రైతు బంధు గురించి క్లుప్తంగా మీకు వివరణ రావాలి అంటే ఈరోజు మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణాత్మకతో తెలుసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ కొన్ని అంశాలు మాట్లాడుకున్నట్లయితే చాలామందిలో ఆందోళన ఉన్నది రైతు బంధు వస్తుందా రాదా అనే ఆలోచనతో. రైతు బంధు నిన్న మార్చి 26వ తారీఖు నాడు కూడా 4 ఎకరాల 15 కుంటల వరకు జమ కావడం జరిగింది. దాదాపుగా 20,000 రూపాయల వరకు నిన్న చాలామంది మన సబ్స్క్రైబర్ ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. ఇందులో మీరు కూడా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, రైతు బంధు డబ్బులు మీకు వస్తున్నాయా రావట్లేదా. అలాగే మీకు ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎంత డబ్బు అంటే ఎన్ని పట్టా కలిగి ఉన్నది, ఇంకా ఎంత రైతు బంధు రావాల్సి ఉన్నది అనేది కూడా తెలియజేయండి. ఇక రెండో విషయానికి వచ్చేసినట్లయితే రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వారికి ఇస్తుంది. అయ్యదా ఖచ్చితంగా 10 ఎకరాల ఉన్న వారికి కూడా రైతు బంధు ఇస్తుంది. అది నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ కావడం జరిగింది. సో అంటే విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ డబ్బులని జమ చేస్తుంది రైతుల ఖాతాలలో. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఎంతలో వస్తుంది అనేది కూడా మనం చివరిలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అంటే, రైతు బంధు ఇప్పటివరకు మీకు వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ అంశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా కూడా 5 ఎకరాల లిమిట్ పెట్టి ఒకవేళ 3 ఎకరాలు ఉన్న రైతుకి 3 ఎకరాల వరకు రైతు బంధు వస్తుంది. 100 ఎకరాలు ఉన్న రైతుకి 5 ఎకరాల వరకే రైతు బంధు వస్తుంది. 6 ఎకరాలు ఉన్న రైతుకి కూడా 5 ఎకరాల వరకే రైతు బంధు వస్తుంది. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకి వస్తుంది. ఈ విధంగా 5 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టి 5 ఎకరాలు కిందికి ఉన్న వారికి అదే రీతిలో 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా 5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనను కూడా పరిశీలనలోకి రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రైతు బంధుకి సంబంధించిన సీలింగ్ విధానంలో మీరు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నారా? దానికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇక రెండో విషయానికి వచ్చేసినట్లయితే కొత్త రూల్స్. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అన్న మాకు యాక్చువల్గా 7,500 రూపాయలు రావాలి కదా, 5,000 రూపాయలే వస్తున్నాయి, ఈ లెక్కన చూసుకుంటే 4 ఎకరాలకి 4-5 20,000 మాత్రమే వస్తున్నాయని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకమే ఇప్పుడు యాసంగి సీజన్లో వస్తుందన్నమాట. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకము లోక్సభ ఎన్నికల అనంతరం మళ్ళీ మనకు అది కొత్త జీవో ఆధారంగా సీలింగ్ పద్ధతిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కేవలం 5 ఎకరాల వరకే ఇస్తూ దానికి ఒక్క కారుకు వచ్చేసి 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. 2 కార్లకి సంబంధించి సంవత్సరానికి 15,000 రూపాయలు కేవలం రైతులకే కాదు కౌలు రైతులకి కూడా. కౌలు రైతుకి రైతు బంధు వస్తే నిజమైన పట్టా కలిగిన రైతుకి రైతు బంధు ఉండదు. దీన్ని కూడా మీరు పరిశీలించుకోండి. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ రైతు బంధుకి సంబంధించి 5 ఎకరాల వరకే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా. ఇందులో ఈ 7,500 రూపాయలు అనేవి పంటకి మధ్యలో లేదో చివరిలో ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నది. నేనేం చెప్తున్నానంటే, ఖచ్చితంగా స్టార్టింగ్లోనే ఇస్తే రైతులు అప్పులు తీసుకునే బాధ తప్పుతుంది, అలాగే ఆ వడ్డీ కూడా తప్పుతుందని నేను ఆలోచిస్తున్నాను. మరి ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏమి చెప్పదలుచుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మొత్తానికి రైతు బంధుకి సంబంధించి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వారికి ఎప్పుడు వస్తుంది అనేది మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మనం చూసుకున్నట్లయితే
ఈరోజు వార్తాపత్రికలలో కూడా కొన్ని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది రైతు బంధుకి సంబంధించి. జూపల్లి కృష్ణారావు గారు నిన్న ఒక అప్డేట్ ఇచ్చారు, ఏది 10,000 రూపాయలకు సంబంధించి. ఈ 10,000 రూపాయలు ఎవరికి వస్తాయన్నా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీరు చేయాల్సిందేం లేదు, మీకు పంట కలిగి ఉండి అది అకాల వర్షాల కారణంగానో ఈదురగాళ్ళ కారణంగానో నష్ట జరిగి ఉంటే మాత్రం దాన్ని మీ యొక్క సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత ప్రతి గ్రామ పరిధిలో కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఏఈఓలకు సంబంధించి వాళ్ళకి సమాచారం ఇస్తే దాన్ని ఎన్ని ఎకరాలు, ఎంత అంచనా, ఎంత జరిగింది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ప్రభుత్వానికి లెక్కలు పంపిస్తారు. దానికి సంబంధించి 10,000 రూపాయలు వస్తాయి. ఈ 10,000 రూపాయలు అనేవి లోక్సభ ఎన్నికల అనంతరమే ఇవ్వాలి అని చెప్పి ఈసీ అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి తాజాగా జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి. అది బహుశా రైట్ టీపీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ అశ్వర్స్ రెడ్డికి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. దాదాపుగా 40,000 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను కూడా తెప్పించుకుంటున్నామనే అంశాల గురించి సాక్షిలో ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ అప్డేట్కి సంబంధించి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒక అప్డేట్ని అయితే అందించారు. ఇక ఇప్పుడు ఈ 10 ఎకరాలకి 20 ఎకరాలకు రైతు బంధు ఎప్పుడు వస్తుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు బంధు ఇస్తామని చెప్పి. సో బహుశా ఈ మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల వరకు రైతు బంధు పడితే ఆనందించాల్సిన విషయమే. కానీ ఆ విధానం కనపడట్లేదు. నిన్న మార్చి 26వ తారీఖు 4 ఎకరాల 14 కుంటలకు రైతు బంధు పడ్డది. అంటే ఈరోజు 4 ఎకరాల 20 కుంటలు, లేదంటే 4 ఎకరాల 25, 4 ఎకరాల 30 కుంటల వరకు కూడా రైతు బంధు డబ్బులు మీ ఖాతాలలో జమ కావచ్చు. సో రైతు బంధు డబ్బులు అనేవి జమ అవుతున్నాయి. ఒకసారి మీ ఖాతాలని చెక్ చేసుకోండి. కొత్త విధానం గురించి కూడా మాట్లాడాను. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్పై డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తం రైతు బంధుకు కావాల్సింది 7,400,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అనమాట. 7,400 కోట్ల రూపాయలు కావాలి. ఇందులో 93% మందికే ఈ యాసంగి సీజన్లో రైతు బంధు వస్తుంది. 7% మందికి రైతు బంధు అనేది ఈ సీజన్లో రావట్లేదు. ఖరీఫ్ సీజన్ నుంచి మాత్రం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు అనేది రాబోతుంది అనేది తాజాగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు పలువురు మన వ్యక్తులు కూడా చెప్పిన సందర్భాన్ని అయితే చూసుకున్నాం. సో మొత్తానికైతే ఎలక్షన్ కోడ్ అనేది రైతు బంధుకి సంబంధించి లేదు. కేవలం పంట పరిహార నష్టానికి సంబంధించి, నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారానికి సంబంధించి మాత్రం ఈసీ అనుమతి లేదు, ఇవ్వట్లేదు అని చెప్పేసి పలువురు మంత్రులు అయితే చెప్తున్నారు. మొత్తం 40,000 ఎకరాలని గుర్తించినట్లుగా కూడా సమాచారం అయితే ఇచ్చారు. ఇవి తాజా అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.